అరే కళ్ళు పోయమని తిరిగి తీసుకొచ్చినవేంద్రా? నీ బర్రె మేత సంగతి సరే, మరి మా సంగతి ఏంద్రా? ఏమేమి బాధ? నా బాధలు నేనుంటే ఊరికే తాగుడు 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 అంటారు. నీ బాధ ఏంద్రా? మా మగతలా నేను ఎడుతుంటే నీ బాధ ఒకటారా? మరలతో రారా, నాకు ఒక ప్లాన్ చెప్తా. ఏంటి ప్లాన్ చెప్తా అనుకోరా? అరే చింటిగా ఊళ్ళో కలవాల్సినట్టు ఒక్క పేరు కూడా కనబడలేదు. ఊళ్ళే సంకల పొరగలను వేసుకొని తిరగటోళ్ళు తప్ప ఒక్కరు కాలేజ్ బ్యాగ్ వేసుకున్న వాళ్ళు కనబడతలేరు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎందుకుంటారా? అందరు చదువుకొని పట్నంలో జాబులు చేసినాక ఇక్కడ ఎందుకుంటారా? అంటే మనలకి తిరిగి తిరిగేటోళ్ళు ఊళ్ళు ఎవరు లేరంటావా? ఒక్క పేరు కూడా ఎవరంటావా? ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు దెక్కుతలేరు, ఇంకా పట్నం నుంచి వచ్చిన వాళ్ళు దెక్కుతారా? అందరు అట్లా ఉండరా, కొంతమందికి ఊళ్ళు కూడా నస్తారు. అవునరా, నువ్వు చెప్పేది నిజమే. అట్లా కూడా అసలు కాదు. అవునా? నిజమా? అవురా, అది ఎప్పుడు పిల్లలు కనబడతాయి కారా? అవునరా, నాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాకోసం ఊళ్ళు తింటాను. ఒకసారి నోరు అరే ఎట్లా వస్తుంది రావు అతను కర్రమ్మ ఒకప్పుడా ఇంత రుద్దిన బర్ర ఇద్దాయి కాదురా. అవు అఖిల పొద్దుపది కాలం గిట్టుబాగా నచ్చం నాకోసమేనేది. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది పొద్దున్నే బర్ల గడ్డేసి వచ్చిన, మళ్ళీ నీకోసం నేనెందుకు వస్తా? నేను మా చింటన్న కోసం వచ్చిన. సుశీలారా, పొద్దుపది కాలం మాకి నాతో ఎంత సరసం ఆడతాను. నీతో నేనెందుకు సరసలాడతారా కర్రె మొక్కమోడా? నేను వచ్చింది నా అన్న కోసం. దాన్ని నచ్చిన ముట్టడు ఎప్పుడు చెప్పనివా? చూసినా నువ్వు ఏవాటి ఇది కూడా అంటాను కర్ర మొక్కపోవడానికి. మన ఇద్దరం ఉన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి? మన ఇద్దరం ఉన్నప్పుడు ఎన్నిసార్లు అన్నా నీకు సిగ్గొత్తలేదుగా, అందుకే మీ ఫ్రెండ్స్ ముందన్నా. తినాలి కదా, ఇంకేనా పెట్టుకుంటారా? అరే ఇట్లా నా లొల్లి పెట్టుకుంటారా? ఆ చెల్లె ఏం ముచ్చట చెప్పడానికి వచ్చిందో వినరా? వెళ్ళాల్సిన ఇజ్జత్ అంటే నీ ముచ్చట అన్నారా? ముచ్చట నేను ఒక్క నిమిషం కూడా ఉందా? ఆయనతో బర్ల కొట్టంలో నీకు పాలు విండగల. ఎందుకు ఇట్లా అన్నతో నా ముచ్చట చేద్దామని వచ్చిందన్న. అన్న రేపు చైత్ర పండుగకి ఇంటికి వస్తుందట. చైత్ర వస్తుంది ఇంటికి? 15 రోజులు ఇక్కడనే ఉంటదట. 15 రోజులు ఉంటాయట ఇక్కడ? రాత్రి ఎగరకు ఆమె అవపడ్డప్పుడు మాట్లాడకు పీకు. ఆ మనసులో మాట చెప్పినప్పుడు ఎందుకు లేదురా, ఈసారి ఖచ్చితంగా చెప్తారా నా మనసులో మాట. నీకు దండం రయ్యా, నువ్వు చెప్పరాదు మా ఇచ్చేది తీసుకురాదు. ఏదో చెప్పినా అడిగిపోతావు, ఏం చెప్పకుండా వెనక కత్తావు. ఎందుకు రయ్యా? అవునన్నా, అది వచ్చుడు నువ్వు ఓడు దాన్ని చూసుడు, మళ్ళీ అది పోవుడు, ఇదే తల్లిగా. మరలతో మాట్లాడాలని నాకైతే ఉండవారా చెల్లి, కానీ భయం అవుతుంది. ఏం చేయాలో చెప్పు. ఇక రేపటి నుంచి సార్ వేస్తే వసపాడు. ఆమె లైలానా కావాలని మనోడైతే మగిన అవుతాడు. అరే అఖిల చెప్పిందిరా చైత్రత్వంని, నువ్వు 4 వీళ్ళు ఆగుతాను రారా. అరే ఇది ఇప్పుడు తోమని చెప్పి ఇప్పుడు వస్తుందా? నువ్వు ఈసారి చెప్పకుంటే ఆమె ఊరినొకరిని చూసుకుంటారు. తన బుగ్గలు వాగుతారా? మరి చెప్పురా. బుగ్గలు తర్వాత వాళ్ళు కూర్చోని ఫస్ట్ చెప్పురా. కళ ఎట్లుంటుంది బిడ్డ? మంచిగా ఉంది నాన్న. మంచిగా ఉందా? బుక్ తిని బిడ్డ బాగుందా? మంచిగా ఉంది నాన్న. నువ్వు కూడా కొంచెం తర్వాత నువ్వు హాస్టల్ ఎట్లా ఉంటాను ఆగుబిడ్డ, నువ్వు హాస్టల్ ఎట్లా ఉంటాను తిని తిని బిడ్డ. అప్పుడు బిడ్డ
ఏంది బాబాయ్ ఇంకా దీనికి కలిపి ముద్దలు పెడతాను అదేమన్నా చిన్న పిల్లనా రేపు అత్తారింటి వెనక కూడా అట్లనే తినిపిస్తావా ఊళ్ళో ఉన్న రోజులు నా బిడ్డ చిన్నపిల్ల నా రోజు అయితే హాస్టల్ పోతుంది నేను ఎవరు తినిపిస్తా తిని బిడ్డ తిని నానా మొత్తం తినిపించినాక దిష్టి తీసేయ అసలే దీని కళ్ళు మంచి కావు నా యానే డిస్టికర్లు ఇప్పుడు అనే అత్తే నేను వచ్చింది తెలియదా నీకు పొద్దుటి నుంచి ఏం చేసినా రాకుండా నీకంటే మా బాబాయ్ ఉన్నాడే వండి మంచిగా తినబెడతాడు మరి నేను ఇంట్లో పని చేసుకొని వచ్చిన అవునే పని చేసి చేసి బాగా బక్కగైతాను కొంచెం తగ్గే రాదే ఇంకా 4 రోజులు ఇట్లనే ఎత్తే కట్టెపుల్ల లెక్క అయ్యేటట్టున్నావు నువ్వు ముచ్చట్లు ఆపనురా నువ్వు ఒక బుక్క తింటావు బిడ్డ అవునే నాన్ననే ఉండండి కొంచెం తిని చెప్పెట్లుందో నాకేమైనా కొత్త నానే నేను రోజు వేసుకొని తింటా నువ్వే ఇవాళ వచ్చి తింటాను అవునే నేనే నాన్నకు దూరం ఉంటాను మీ నాన్నకు దూరం ఉంటాను కానీ ఈ ఊర్లో నాకు అబ్బాయిని తీసుకొని పెళ్లి చేసుకోరా అదే మీ నాన్నకు మంచిగా దగ్గర ఉండొచ్చు అవునరా మంచిగా చెప్పినారా బిడ్డ ఊళ్ళో ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తే నా బిడ్డ నాతోనే ఉంటది ఈ ఊళ్ళో అంతగానే చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు బాపు అంత చిల్లర కాదు తప్ప నేను చేసుకోను ఎందుకు దొరకరే చూస్తే మంచోడే దొరుకుతాడు ఈ ఊర్లో గట్లాంటి వాళ్ళు ఎవరున్నారే నువ్వు పిచ్చి కథలు వాడకి చెప్తున్నా అమ్మో ఇదేటో పోయేటట్టుంది సరేనే ఈ పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకని మన ఇద్దరం గట్లా బయట వేద్దా చాలా రోజులు అవుతుంది కదా ఇలా నేను వచ్చింది ఇప్పుడు కానీ నేను మా నాన్నతో కాసేపు ఉండాలి పోయిరా బిడ్డ పెళ్లి కడుగుతాను పోయి అట్లా తొందరగా అండి సరే అరే మా మరదలత్తుందిరా ఏం మాట్లాడమో అర్థం అవుతలేదురా కొంచెం భయం అవుతుందిరా అరే ఏదో ఒకటి మాట్లాడేసారా తొందరగా నువ్వు ఎన్ని రోజులు పెట్టుకుంటావు ఏదో ఒకటి మాట్లాడకపోయినాం అనుకో ఆ ఇటుక పిల్లలు తీసి నీ ఎత్తెత్తా ఏదో ఒక అక్షరంగా మాట్లాడు అరే ఆమె కోసం మంచిగా రెడీ అయినా షూలు వేసినావు టీ షర్ట్ వేసినావా ఏదైనా ఒకటి ఇలా మాట్లాడేసి అయితే అటు లేకపోతే ఇటు ఏదైనా ఒకటి తెలియచేయాలి చూస్తారా చూస్తా కాదు మాట్లాడుకుంటే అవి ఉన్నాయి కదా బా ఎన్ని రోజులు అవుతుంది మనం ఇట్లా తిరిగాక ఇటేట తీసుకెళ్తాను ఎంత దూరం నడిపిస్తావు ఇట్లా అట్లా ఊరు చూసొద్దాం బాబే నా ఊరు నాకు తెలియదా కొత్తగా చూపిస్తాను ఇప్పుడు వస్తారా భయం అవుతుందిరా మంచిగా నేనా మంచిగా ఉన్నా నువ్వు మంచిగా ఉన్నావా అయినా నీకేమైతుంది దుక్కున్నావు అరే అఖిల ఈమె చైత్ర కదా మళ్ళీ మా బిడ్డ రా మాట్లాడరా అరే మాట్లాడరా ఏ మాట్లాడరా బాగున్నా చైత్ర ఇప్పుడు వచ్చినా బాగున్నా చింటు బావా పొద్దున్నే వచ్చిన నువ్వు ఎట్లున్నా ఏమైంది ఈయన మా ఐలమ్మత్త వాళ్ళ కొడుకే కదా అవునవును ఐలమ్మ కొడుకునే మరెందుకు ఒకటేసారి అందరు అట్లా అయ్యారు ఏం లేదు ఎటు పోతారు ఎట్లేదు బావా ఊరు చూద్దామని వెళ్తున్నాం మీరు కూడా వస్తారా బావా 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 ఏమైంది వస్తారా రారా వస్తాం మన నావు చాలా బాగా ఉన్నది ఇలా కారం గురించి తెప్పాల్సిందే తెప్పిస్తా పారా ప్రేమ తేలిపోవడం అంటారు చైత్ర బావా చైత్ర నీతో కొంచెం మాట్లాడాలి అది వీళ్ళందరూ ఉన్నప్పుడు కాదు సరే నేను వెళ్ళు సరేనే అరే మీరు కూడా పోరు ఏమేం బావా ఏమో చెప్తాను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏం మాట్లాడతలేవు కాలు వాళ్ళని పిల్లిలేక అట్లా తిరుగుతున్నావు చెప్పు బావా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవడమేంది బావా దానికి ఇంకా చాలా టైం ఉంది నా చదివే కంప్లీట్ కాలేదు కదా ఇది చెప్పడానికేనా అందరినీ పొమ్మన్నా నీకు విషయం చెప్పాలనుకుంటున్నా కానీ చెప్తే ఏమవుతుంది అని భయం అవుతుంది నా దగ్గర నీకెందుకు భయం బావా ఏంటిదో చెప్పు చెప్తే నువ్వేమనుకో కదా నేనేమనుకోను
కొంప తీసి ఎవరినైనా లవ్ చేసినావా ఏంది? అది అది నీకు ఎట్లా చెప్పాలని అర్థమైతలేదు. చెప్తలేమంటే ఏదో ఉండే ఉంటది. అది కాదు చైత్ర, ఆ విషయం ఇంకా అమ్మాయికే చెప్పలే. చెప్తే ఏమవుతుందో నన్ను భయం అవుతుంది. ఎందుకు భయం బావా? నిన్ను ఏ అమ్మాయి కాదనుకుంటా చెప్పు. సరే అంత భయం ఉంటే ఒక లెటర్ రాసి మరి. లెటర్ అయితే రాసుకొచ్చినా గానీ ఇంకా ఇవ్వలే. ఇయ్యకుండా ఏం చేస్తున్నావు మరి? పూజ చేస్తున్నావా? ఒకసారి ఇటీ నేను చదువుతా. వద్దు వద్దు. అయ్యా సిగ్గుపడుతున్నాడా సారు? ఇయ్యి బావా నేను చదివిస్తా. శ్రీయుత గౌరవనీయులైన మా మర్దల్ గారికి మీ బావ గౌరవించి వ్రాయినది ఏమనగా. ఏంది బావా ఇది? లెటర్ మంచిగా అంటే నాకు కొంప మంచిగా. అల్లం ఎల్లిగడ్డ నిన్ను చూడంగానే జారి పడ్డా. నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా. నమ్ముకున్నందుకు నా చెప్తూ నేనే కొట్టుకోవాలరా. ఎవడన్నా ఇట్లా రాస్తారా లెటర్? నువ్వు కుక్కవైతే నేను బెల్ట్నైతా. గాలి గాలి తిరిగి నన్ను గ్యాప్ లేకుండా నీ చుట్టూ తిప్పుకుంటాను. ఎలుకకు పిల్లిలా కుక్కకు తోకలా నీతో ఎప్పుడు నేను తోడుంటా. ఏంది బావా ఇది? గిట్ల ఎవరైనా రాస్తారా? అందుకే నేను అర్థం. ఇప్పుడు కూడా ఎట్లా అవుతున్నావు? ఏం చేద్దాం? ఇంకేమేమి ఉన్నాయి చూడండి. ఇంకా వాడు ఇంకెన్ని పూరాలు రాసిండేవి లెటర్. ఆగు బావా చూడని. వద్దు వద్దు. బావా నాకు ఫోన్ వస్తుంది, నేను మాట్లాడేసి వస్తా. ఇట్లా రాసింది అట్లుంటారా? నీకు రాసిస్తారా? ఏందిరా అల్లం వెళ్ళి కదా నేను చూసి జారిపడ్డానా? కుక్కకు బెల్ట్ అయితేనా? గివిని నమ్ముకొని నువ్వు లెటర్ రాపించినవారా? నా దగ్గర ఒక మంచి ప్లాన్ నేను చెప్తాను. సరేనా? సరేరా, రేపు తెల్లారంగానే సరే. సరే పోదాం పారా. అరే గంటగానే కొడుతురా రాకు. తీసుకొచ్చిన అసలు ఈ టైంకి మీ మామూలు బయటికి వెళ్ళారా? ఇప్పుడు 5 గంటలకు కూర అయినా ఇంత పొద్దుగా లేతుందా? ఇప్పుడు 10 గంటలకు లేతుందా? నిన్న పంట పంట చేశారు. ఊరికి రావు వచ్చింది. నేను పోతాను. గట్టి ఉడుకుతాను. పూర్వం ఎత్తురారా ఉండరా నోట్లో నాలుక మాట్లాడు. ఫోన్ ఏం చెప్తారు ఇంకా? ఏంది బావ ఇటు వచ్చినావు పొద్దు పొద్దున్నే? ఇందుకు మళ్ళీ ఒక లెటరా? ప్లీజ్ బావా, నిన్ననే ఆ లెటర్ చదవలేక నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చింది. ఇప్పుడు మళ్ళా లెటర్ అంటే నాతోని కాదు ప్లీజ్. అయ్యో దీంట్లో ఏం రాయలే. మరి ఎందుకు తెచ్చినావు? నీతోనే రాపిద్దామని. నాతోనా? నువ్వైతే మంచిగా రాతో. ప్లీజ్ 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 ఈ ఒక్క హెల్ప్ చేయవా నాకు? సరేదా. ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చుకోవచ్చు. ఈ లెటర్ ఎవరి కోసం కాదు చైత్ర, నీకోసమే. మనం పెళ్లి చేసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు బావా? నిజంగానే నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నా. ఈ విషయం ఎప్పుడో చెప్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మన ఊళ్ళకి జరిగిన గొడవలు మర్చిపోయినావా బావా? అవన్నీ అయినాక కూడా నువ్వు నన్ను ఎట్లా పెళ్లి చేసుకుంటా అంటాను. సరే నువ్వంటే కూడా నాకు ఇష్టమే, కానీ అవి గుర్తుకైతే నాకు ఇప్పటికీ భయం అవుతలేదు బావా. అవన్నీ నేను చూసుకుంటా, నీకెందుకు? నువ్వు చూసుకుంటావు బావా, ఆ ధైర్యం నాకుంది. కానీ ఎందుకో అప్పుడు జరిగిన ప్రతి చిన్నది కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది బావా. నాకు భయం ఉంది కానీ నీ మీద ఉన్న ప్రేమ నాకు ఆ ధైర్యాన్ని తెప్పిస్తుంది. ఏమో బావా, నాకు భయం అవుతుంది.